కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుల నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కానీ రాతిని నునుపు చేసే నిమిత్తము కాదు. The knife is sharpened against the touchstone, not to smoothen this stone. It's only for the benefit of the knife. కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి. Therefore one has to foster virtue for self-emancipation. ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకొని The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs. ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి. They should work in perfect harmony and coordination so that we would lead an ideal life. కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది. Therefore virtues give us happiness. అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క వెలవును మనం చెల్లించాలి. However, we have to pay the price for this happiness we get. అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలతే. Therefore the wealth lies in the spirit of our action. స్పిరిట్ ఆఫ్ యాక్షన్, The spirit of action, స్పిరిట్ ఆఫ్ వర్క్. spirit of work. అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము. It only means when we discharge our duty well, we'll have true happiness. అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుండాలి. However, there are two types of pleasure. ఎట్టి సుఖములు? What sort of happiness? అసుఖము, సుఖము. One is misery, other is happiness. అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి. In order to know the eternal happiness, we should know its value and try to attain. అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి. It only means we have to discharge your duty and responsibility and expect the reward కానీ thereafter. ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము. But today we don't discharge your duty, but we want the reward. ఇది అసుఖము. This is asukha or misery. దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి. In fact, you have to pay the price first and then attain happiness. ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే. The price that is paid earlier is one's own duty. మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి. We have to do our duty well. అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది. Then only you will have expected happiness.